హాయ్ హలో వెల్కమ్ టు రుచితా వరల్డ్. సో ఈరోజు మన ఛానల్లో మనం అధ్యాయం 4 గురించి చెప్పుకోబోతున్నాం, భగవద్గీతలోనిది. సో నేను ముందు వీడియోస్లో అధ్యాయం 1, 2, 3 కూడా చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇందులో శ్లోకాలు లాంటివి ఏమీ ఉండవు. డీటెయిల్డ్గా మనం అసలు ఈ అధ్యాయాల్లో దాని తాత్పర్యం ఏంటి, దాని మీనింగ్స్ ఏంటి అనేవి మనం తెలుసుకుంటున్నాము. సో మీరు కనుక ఆ వీడియోస్ని చూసుండకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. అప్పుడు మీకు ఈ అధ్యాయం 4 అనేది చాలా చక్కగా అర్థమవుతుంది. సో మనం ఒక స్టోరీ లాగా చెప్పుకుంటున్నాం కదా, అదేవిధంగా అధ్యాయం 4ని కూడా చెప్పేసుకుందాం. అధ్యాయం 4 అనేది జ్ఞానకర్మ సన్యాసం, అంటే జ్ఞానం మరియు కర్మ సంయోగం కథారూపంలో వివరించబోతున్నాను. అర్జునుడు తన పూర్వ ప్రశ్నలకు సమాధానాలను పొందిన తర్వాత ఇంకా ఆయనకు కొన్ని సందేహాలు ఉంటాయి. శ్రీకృష్ణుడు గతంలో చెప్పిన కర్మయోగాన్ని, జ్ఞానయోగాన్ని మరియు శాశ్వత స్థితిని తెలియజేస్తున్నాడు. అయితే అర్జునుడు మరొక ప్రశ్న అడుగుతాడు. అంటే మనకు అధ్యాయం 2లో, అధ్యాయం 1లో శ్రీకృష్ణుడు బాధపడుతున్న దానికి అధ్యాయం 2లో శ్రీకృష్ణుడు చెప్తాడు ఈ విధంగా ఉంటుంది కర్మ జ్ఞానం అని చెప్పి. అప్పుడు మళ్ళీ అధ్యాయం 3లో మనం ఏం నేర్చుకున్నాం, అధ్యాయం 2లో చెప్పిన దానికి అధ్యాయం 3లో అర్జునుడు శ్రీకృష్ణుని ఇంకొన్ని డౌట్స్ అడిగాడు. మళ్ళీ అధ్యాయం 4లో కూడా అర్జునుడికి ఇంకొన్ని సందేహాలు వచ్చాయన్నమాట. అవిటిని అడుగుతున్నాడు. ఇప్పుడు అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. అర్జునుడు కృష్ణుని వద్ద ఈ విధంగా ప్రశ్న అడుగుతాడు. ఓ కృష్ణ, మీరు చాలా పురాణ కాలంలోనే ఈ జ్ఞానాన్ని చెప్పారు. కాబట్టి మీరు అప్పటి జ్ఞానాన్ని రహస్యంగా చెప్పిన తర్వాత మీరు ఇప్పుడు నాకు ఈ జ్ఞానాన్ని ఎందుకు చెప్తున్నారో అర్థం కావడం లేదు. అది అప్పటికి ఎందుకు తెలియచేయలేదు? మీరు ఈ జ్ఞానాన్ని ఎప్పుడు చెప్పారు? నేను తప్పక తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్తాడు. అర్జునుడి ప్రశ్న అడిగిన తర్వాత సమాధానం ఇస్తూ, ఓ అర్జున, ఈ జ్ఞానం అంతా గొప్పది, అంత పురాతనమైనది. అది పరమేశ్వరుడు అనేక కాలాలలో చెప్పాడు. ఇది శాశ్వతమైన జ్ఞానం. అప్పట్లో ఈ జ్ఞానం సంపూర్ణంగా జరిగినప్పటికీ యోగంలో మునిగి ఉన్న సమాజం తప్పకుండా దానిని మర్చిపోతుంది. అంటే కాలం గడుస్తున్న కొద్దీ ఈ జ్ఞానాన్ని మర్చిపోతూ వచ్చారు. సో ఇది ఎప్పుడుదో జ్ఞానం, నేను ఇప్పుడు నీకు బోధిస్తున్నాను. ఎప్పుడో శివుడు చెప్పాడు ఇది ఒక శాశ్వతమైన జ్ఞానం అని, ఇది ఇలాగే కొనసాగుతుంది అని. సో అదేవిధంగా ఈరోజు నేను నీకు చెప్తున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత నేను ఈ పురాతన జ్ఞానాన్ని ఇస్తూ మనిషి ప్రపంచంలో ఎలా జీవించాలి, ధర్మాన్ని ఎలా పాటించాలి అని నేర్పిస్తాను. ఈ జ్ఞానం మొదట అగ్నితో సంబంధించి మార్గం చూపించే, మరియు ఇప్పుడు నా ద్వారా ఇదే కర్మ నిష్కామ యోగంతో జ్ఞాన సాంప్రదాయంగా ప్రసారమవుతుంది. అంటే ఈ జ్ఞానము మొదట అగ్నితో సంబంధించి మార్గమైందంట. ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడంట. ఆ తర్వాత నేను యోగం. ఇక్కడ శ్రీకృష్ణుడు జ్ఞాన కర్మ సంయోగం గురించి చెప్తాడు. జ్ఞానం మాత్రమే కాదు, కర్మలను కూడా తెలియజేసి వాటిని జీవితంలో అమలు చేయడం ఎంతో ముఖ్యం. ఈ జ్ఞానం యోగంలో సాగిస్తే ముక్తి పొందవచ్చు. ముక్తి అంటే మనకి లిబరేషన్ అన్నమాట. కర్మలు చేస్తున్నప్పుడు ధ్యానం, భక్తి మరియు శ్రద్ధ అనేవి చాలా అవసరమైన విషయాలు. అంటే నువ్వు ఒక పని చేస్తున్నావు, కర్మ అంటే పని. ఆ పని చేస్తున్నప్పుడు మనం ధ్యానం, భక్తి మరియు శ్రద్ధతో ఉండాలంట. యోగం, జ్ఞానం మరియు కర్మ కలిసి పనిచేస్తే మాత్రమే శాశ్వత శాంతిని పొందవచ్చు. ఇవన్నీ ఈ 3 కూడా మనం కలిపి చేస్తేనే మనము ముక్తిని పొందవచ్చు, శాంతిగా ఉండొచ్చు ఒక మనిషి అని చెప్తున్నారు శ్రీకృష్ణుడు. అయితే మనం చేసే పనులపై కూడా ఎటువంటి ఫలితాలను కోరుకోవడం లేదు. సకార జ్ఞానంతో అతి దూరమైన స్వామిని చేరవచ్చు. అంటే ఎక్కడో ఉన్న దేవుణ్ణి మనం చేరుకోవచ్చు, జ్ఞానంతో చేరుకోవచ్చు.
ఒక మంచి విషయం చెప్పాలంటే, అసలు ముందు యుగాలలో దేవుళ్ళని అంటే వాళ్ళు ఎంతెంతో జపాలు చేస్తే కానీ వాళ్ళకి ఆ దేవుళ్ళ యొక్క మోక్షం అంటే కనిపించడం అవన్నీ జరిగేవి కావంట. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే మన కలియుగం అని చెప్పొచ్చు, ఇప్పుడున్న దాంట్లో అసలు దేవుని మనం స్మరిస్తే చాలు మనకు అంత పుణ్యం వస్తుందంట. అహంకార మరియు నిష్కామ కర్మ అంటే శ్రీకృష్ణుడు అహంకారాన్ని నిరసిస్తూ అహంకారంతో పనిచేస్తే అది దుష్ట కర్మలకు దారితీస్తుంది. అంటే మనకు మంచి కర్మ దుష్ట కర్మ అని ఉంటుంది. నువ్వు ఒకవేళ అహంకారంతో కనుక ఏదైనా పని చేసావనుకో అది దుష్టకర్మగా మారుతుంది. కాబట్టి ఒక వ్యక్తి అహంకారాన్ని విడిచిపెట్టి ఆయన పని చేస్తే ప్రతి పని స్వార్థం లేకుండా సంపూర్ణ భక్తితో చేయాలి. మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, చాలా అహంకారంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే అది వాళ్ళ మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మనకి. కొన్నిసార్లు మనం చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి, మనం చేస్తాం కదా, సో మనకు అవి కరెక్ట్ అనిపిస్తుంటాయి. బట్ వేరే వాళ్ళు చేసినప్పుడు వేలెత్తి చూపడానికి రెడీగా ఉంటాం, రైట్? బట్ ఏదైనా కానివ్వండి, వాట్ ఎవర్ మైట్ బి ది సిచ్యువేషన్, మనం అహంకారంతో మాత్రం చేయకూడదు. నువ్వు ఒక్కసారి అహంకారంతో చేస్తున్నావు అంటే యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్, అండ్ దాని నుంచి నువ్వు వచ్చే ఫలితం కూడా అదే విధంగా అంతే బ్యాడ్గా నీకు చేరుతుంది అని దీని అర్థం. ఓ అర్జున, నిష్కామ కర్మతో సమాజంపై ప్రయోజనాన్ని ప్రదర్శించు. దుర్మార్గం లేకుండా జీవించే ప్రతి శక్తి సమాజాన్ని చక్కదిద్దుతుంది అని చెప్తాడు అర్జునునికి. అంటే నువ్వు ఎటువంటి స్వార్థం లేకుండా మంచి పని చేయు, మంచి పనులు చెయ్యు, అంటే దుర్మార్గాలు లాంటివి చేయకుండా. అంటే అక్కడ అర్జున అన్నాడంటే మనం మనల్ని ఊహించుకోవాల్సిందే. అట్లాంటి సమాజాన్ని చక్కదిద్దు. వీలైతే జ్ఞానం పంచాలంతే. గత జన్మల నుండి జ్ఞానం శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తాడు. ఈ జ్ఞానం ఎప్పటికప్పుడు నాకు చేసింది. నేను ప్రపంచానికి అప్పటికప్పుడు అవసరమైన పునరుత్థానం కలిగి ఉంటాను. నేను సంపూర్ణంగా అంకితమైన సమాజంలో మార్గదర్శకుడు అయిపోతాను. అంటే నేను ఎప్పుడైతే ఇక్కడ నా అవసరం వస్తుంది, ఇక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ దుర్మార్గం జరిగింది అని ఉంటుందో అక్కడ నేను వచ్చేస్తాను. అక్కడ నేను ఈ జ్ఞానాన్ని వాళ్ళకిస్తాను అని చెప్తాడు. జన్మల నుండి జ్ఞానం అంటే శ్రీకృష్ణుడి విధంగా చెప్తాడు. ఈ జ్ఞానం ఎప్పటికప్పుడు నాకు తెలియజేస్తుంది. నేను ప్రపంచాన్ని అప్పటికప్పుడు అవసరమైన పునరుత్థానం కలిగి ఉంటాను. నేను సంపూర్ణంగా అంకితమైన సమాజంలో మార్గదర్శకుడు అయిపోతాను. అంటే ఇప్పుడు మనం ఈ జన్మలో చేసుకున్నాము, ముందు జన్మలవి మన కర్మలు ఉంటాయి కదా. సో ముందు జన్మలో కనుక నువ్వు ఆల్రెడీ తెలుసుకొని ఉంటే అక్కడి నుంచే ఈ జన్మలో నువ్వు అంటే అప్పుడు ఎక్కడి వరకైతే నేర్చుకున్నావో, ఎక్కడి వరకైతే నువ్వు ఉన్నావో అక్కడి నుంచే మళ్ళీ ఈ జన్మలో నువ్వు నేర్చుకుంటావో, శ్రీకృష్ణుడు అక్కడే నీతో ఉంటాడు అని అర్థం అన్నమాట. అంటే నువ్వు ఆ జన్మలో కనుక మంచి చేసి ఉంటే ఆ మంచి ఈ జన్మలో అంటే నువ్వు ఆ జన్మలో ఏ కర్మ చేసుకున్నావు, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు అహంకారంతో చేసావనుకో అది దుష్టకర్మలకు దారితీస్తుంది. సో మంచికి చేసావనుకో మంచి కర్మలు అవి మంచివి దారితీస్తాయి. సో అంటే అప్పటికప్పుడు ఆయన అక్కడుండి ఆ కర్మలను ఆయన ఆ జ్ఞానాన్ని మీకు ఇస్తాడనమాట. ఈ విధంగా చెప్తాడు. జ్ఞానం మరియు కర్మతో రక్షణ శ్రీకృష్ణుడు ఇలా పేర్కొంటాడు. ఈ జ్ఞానం యొక్క చెబుదలతో నిష్కామ కర్మ కలిపి నేను చెప్తున్న మార్గంలో కర్మలు చేయవలసినవి ప్రతి పని భక్తితో మరియు భగవంతుని సేవతో చేయాలి. అవి నాశనాన్ని నివారించడానికి మరియు శాశ్వత శాంతిని పొందడానికి సహాయపడతాయి. అంటే నువ్వు ప్రతి పనిని అసలు దాంట్లో ఎటువంటి స్వార్థం లేకుండా భక్తితో నిష్ఠతో కనుక చేసావనుకో నువ్వు కంప్లీట్గా శాంతి పొందడానికి అర్హుడు అన్నమాట.
నివృత్తి లేదా విశ్వంలో మీరు చేసే పనులు ధర్మబద్ధతను మీరు గుర్తించాలి. మీరు ఈ ధర్మాన్ని పాటించినట్లయితే ఎటువంటి శక్తులు మిమ్ములను నష్టపరిచే అవకాశం ఉండదు. ఇప్పుడు మనం ఇట్లా కొన్నిసార్లు ఈ విధంగా అనుకుంటాం, నాకు ఈ విధంగా జరుగుతుంది, నాకే జరుగుతుంది, నాకే ఎందుకు జరిగింది. ఇవన్నీ తప్పు. నువ్వు చేసే ప్రతి పనికి నీకు ఫలితం ఏ విధంగా అయితే ఉంటుందో, నువ్వెప్పుడు అనుభవిస్తున్న ఫలితం కూడా నువ్వెప్పుడో చేసిన కర్మల ఫలితమే. అంటే ఈ విషయాన్ని మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. అర్జునుడి అంగీకారం. అర్జునుడు శ్రీకృష్ణుని మాటలకు అంగీకరిస్తూ, ఓ కృష్ణ, మీరు చెప్పిన ధర్మమును జ్ఞానకర్మ సంయోగాన్ని నేను అంగీకరించి ఇప్పుడు నేను యుద్ధంలో పాల్గొనే అంగీకారం ఇచ్చాను అని చెప్తాడు. అంటే ముందు చెప్పిన శ్రీకృష్ణుని మాటలన్నీ విన్న తర్వాత ఈ యుద్ధానికి అప్పుడు అర్జునుడు అంగీకరిస్తాడు. దీని తాత్పర్యం ఏమిటంటే, జ్ఞానం మరియు కర్మను కలిపి ఆత్మముక్తిని సాధించాలన్న సందేశాన్ని పంచుతుంది. కర్మలను శుద్ధంగా, ఫలితాలపై ఆశ లేకుండా చేయడం, జ్ఞానం మరియు భక్తి కలిసి మనలను శాశ్వత శాంతి మరియు మోక్షానికి తీసుకెళ్లే మార్గాన్ని చూపిస్తుంది. అంటే మనం ఒక్క పని చేస్తే దాంట్లో మనకి ఎంత జ్ఞానం వస్తుంది అనే దాని గురించి మనం చూడాలి. అలాగే మనం ఆ చేసే పనిని కూడా ఆపకూడదు, దాన్ని కూడా నిష్టగా భక్తితో చేయాలి. సో అప్పుడు మనకి కంప్లీట్గా శాంతి అనేది లభిస్తుంది. అహంకారంతో చేయకూడదు. జ్ఞానం వస్తుందా లేదా అనేదే చూసుకోవాలి. ఎందుకంటే ముందు చెప్పాడు కదా శ్రీకృష్ణుడు, నువ్వు పూర్వజన్మల్లో చేసిన జ్ఞానాన్ని కంటిన్యూ అవుతావు, అది అక్కడ ఆగిపోదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక వీడియోలో అధ్యాయం 5 మనం తెలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్.